హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నారా లోకేష్ని ఉప ముఖ్యమంత్రి చేయాలనేటువంటి వాదన రోజు రోజుకు పెరిగిపోతుంది. అయితే గతంలో కొంతమంది వ్యక్తులు మాత్రమే ఈ యొక్క ప్రతిపాదన తీసుకొస్తూ ఉన్నారు. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ దూకుడిని తగ్గించాలన్నా, పవన్ కళ్యాణ్ని కట్టడి చేయాలన్నా, పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ధీటైనటువంటి నాయకుడిని ఎదుర్కోవాలంటే మళ్ళీ నారా లోకేష్ని యాక్టివ్ చేయాలన్నా కూడా ఎంతైనా టీడీపీకి అవసరం ఉంటుంది. కాబట్టి నారా లోకేష్ని తిరిగి ఉప ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఒక వాదన అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది టీడీపీకి సంబంధించి. అయితే ఇవన్నీ కూడా రూమర్స్ లాగే వ్యక్తపరుస్తూ వచ్చారు అందరూ. ఆ తర్వాత ఒక్కొక్కరుగా టీడీపీకి సంబంధించిన శ్రేణులు కావచ్చు, టీడీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, బయటకు వచ్చి బహిరంగంగానే చంద్రబాబు నాయుడు ముందే మాట్లాడుతూ వస్తున్నారు. టీడీపీకి సంబంధించి కూడా ఇలాంటి ఒక ప్రక్రియ చేయాలి, ఇలాంటి నారా లోకేష్ని ఉప ముఖ్యమంత్రి చేయాలనేటువంటి వాదన కూడా టీడీపీ నుంచి కూడా ఉంది అనేది క్లారిటీగా అర్థమైపోయింది. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ చర్చ జరుగుతుంది, నారా లోకేష్కి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు టార్గెట్ చేస్తూ వస్తుంది అనేది మాత్రం అర్థం కాకుండా ఉంది. అయితే పిఠాపురానికి సంబంధించి టీడీపీ నేతగా ఉండి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేసినటువంటి ఎన్వీఎస్ఎస్ వర్మ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తే తప్పేంటి, పవన్ కళ్యాణ్ని ఎక్కడికి వెళ్ళినా కూడా సీఎం అంటూ అరుస్తూ ఉన్నారు ఆయన అభిమానులు. ఆయన డిప్యూటీ సీఎంగా ఉండి కూడా సీఎం అని అరుస్తూ ఉన్నారు. అలాంటి వాటిని ఆయన ఎంకరేజ్ చేస్తూ వచ్చినా కూడా కొన్నిసార్లు ఆయన సమర్థిస్తూ వచ్చారు, వాటిని తప్పుపడుతూ కూడా వచ్చారు. కానీ ఎక్కడా కూడా ఆ నినాదాలు ఎక్కడా కూడా ఆగలేదు. నారా లోకేష్కి అలాంటి ప్రాధాన్యత ఇస్తే తప్పేంటి అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం, జనసేన పార్టీ గెలుపు కోసం వర్మ చాలా కీలకంగా ప్రయత్నిస్తూ వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్కి 70,000కు పైగా మెజార్టీ రావడానికి ఆయన కూడా ఒక ప్రధాన కారణం. ఎందుకంటే అక్కడ టీడీపీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ని సక్సెస్ఫుల్గా జనసేనకి టర్న్ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారనేది కూడా మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఆయన కొంతకాలంగా పార్టీకి సంబంధించి, జనసేన అధినేతకు సంబంధించి, పవన్ కళ్యాణ్కి సంబంధించి స్టాండ్ మారుస్తూ వస్తున్నారు. ఆయనకి ఏదో ఒక పదవి వస్తుంది, ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారు, లేదంటే టీటీడీకి సంబంధించిన చైర్మన్ పదవి ఇస్తారని ఇలా పర్టికులర్గా చాలా రూమర్స్ వచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించి ఆనవాళ్ళు అయితే కనిపించలేదు. ప్రస్తుతం ఆయన పార్టీకి సంబంధించి టీడీపీ పార్టీలోనే ఉండి పార్టీకి అనుగుణంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏవైతే బాధ్యతలు అప్పచెప్పారో నియోజకవర్గానికి సంబంధించి, ఆ నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యతలను కూడా ఆయన చక్కబెడుతూ వస్తున్నారు. అయితే ఇటీవల ఆయన స్లోగన్ అయితే కొంత చేంజ్ చేసినట్టు కనిపిస్తుంది. జనసేన పార్టీ కంటే కూడా టీడీపీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన ఎక్కువగా కనిపిస్తున్నారు. అలాగే ఇటీవల సంక్రాంతి పండుగకు సంబంధించి పవన్ కళ్యాణ్ పార్టిసిపేట్ చేసినట్టు ప్రోగ్రామ్స్తో పోలిస్తే ఆయన ఇండిపెండెంట్గా తన ఐడెంటిటీని మళ్ళీ చూపించుకునే విధంగా, తన ఐడెంటిటీని మళ్ళీ ఎక్స్పోజ్ చేసుకునే విధంగా టీడీపీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన ఎక్కువగా పాల్గొంటూ వస్తూ ఉన్నారు. అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి వర్మకి మధ్య కొంత విభేదం, ఒక గ్యాప్ ఉంది అనేది ఈ జరిగినటువంటి సిన్సియర్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం ఆయన మరొక కీలక వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా నారా లోకేష్ని ఉప ముఖ్యమంత్రి చేయాల్సిందే, నారా లోకేష్కి ఆ క్యాపబిలిటీ ఉంది. ఆయన పాదయాత్ర చేశారు, పాదయాత్ర చేయడం వల్ల ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్మికుడికి, ప్రతి బాధితుడికి, ప్రతి కార్యకర్తకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎలాంటి కష్టాలు ఉంటాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది కూడా ఆయన తెలుసుకుంటూ వచ్చారు. తద్వారా నారా లోకేష్కి లీడర్షిప్ క్యాపబిలిటీస్, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయనేది కూడా వర్మ చెప్తున్నటువంటి మాట. దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఒక సెంట్రిక్ ఫోర్స్గా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన రాజకీయం చేయడంలో తప్పులేదు. కానీ టీడీపీ పార్టీ నిలబడాలన్నా, టీడీపీ పార్టీ ముందుకెళ్లాలన్నా, టీడీపీ పార్టీ రాబోయే రోజుల్లో పవర్లో ఉండాలన్నా కూడా థర్డ్ జనరేషన్ లీడర్ కావాలి. ఆ థర్డ్ జనరేషన్ లీడర్ నారా లోకేషే కాబట్టి ఇప్పటి నుంచి ఆయన ప్రొజెక్ట్ చేయాలనేది కూడా వర్మ సూచిస్తున్నటువంటి మాట. యువరక్తం అంతా కూడా టీడీపీకి సంబంధించి నారా లోకేష్ని మళ్ళీ డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి ఒక వాదన అయితే వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సెంట్రిక్ ఫోర్స్గా ఉన్నారు, ఆయన డిప్యూటీ సీఎంగా ఉండి ఆయన చేస్తున్నటువంటి రాజకీయం కూడా కొంత ఇబ్బంది పెడుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ధీటుగా ఎదుర్కొనాలంటే నారా లోకేష్కి కూడా డిప్యూటీ సీఎం పదవి ఇచ్చో, లేదంటే మరొక కీలక బాధ్యతలు అప్పచెప్పే పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టే విధంగా అడుగులు ముందుకు వేయాలనేది కూడా ఇప్పుడు టీడీపీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఇప్పుడు మొన్నటిదాకా ఒక వ్యక్తి మాట్లాడితే ఈరోజు పార్టీకి సంబంధించిన అందరు వ్యక్తులు కూడా ఈ స్లోగన్ని పెద్ద ఎత్తున అందుకుంటూ ఉన్నారు. నారా లోకేష్ని పవర్ సెంట్రిక్ చేసి టీడీపీ పార్టీకి కాబోయే సీఎంగా, లీడర్గా ఎమర్జ్ చేయాలంటూ కూడా కొంతమంది సూచిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ వెంట ఉండి, పవన్ కళ్యాణ్ వెంట నడుస్తూ, పవన్ కళ్యాణ్ గెలుపుకి ప్రోత్సహించినటువంటి వర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారుతుంది. పవన్ కళ్యాణ్కి వర్మకి మధ్య గ్యాప్ ఉందని చెప్పేసి గత కొంతకాలంగా ఏదైతే చర్చ జరుగుతుందో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పక్కన పెట్టి నారా లోకేష్ని కూడా డిప్యూటీ సీఎం చేయాలనేటువంటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇదంతా రాజకీయం కోణంగా చూస్తే మళ్ళీ పిఠాపురానికి సంబంధించి వర్మ రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అవుతున్నారు, తన సొంత ఇండిపెండెంట్ని చూపించుకోవడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్నారు అనేటువంటి ఒక రాజకీయ చర్చ అయితే జరుగుతుంది. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్కి వర్మకి నిజంగానే గ్యాప్ ఉందా, లేదంటే నారా లోకేష్ని ఎమర్జ్ చేస్తే తనకి కొంత ప్రియారిటీ వస్తుంది, తనకి కొంత ఏదో ఒక పదవి వస్తుందని చెప్పేసి ఆశించి ఆయన అలా చేస్తున్నారనేది మాత్రం చూడాలి. ఏది ఏమైనప్పటికీ
కీలకంగా మారినటువంటి వర్మ వ్యాఖ్యలు ఇప్పుడు పిఠాపురం వ్యాప్తంగా సంచలనంగా మారాయి. వర్మకు సంబంధించిన అక్కడ క్యాడర్ కానివ్వండి, వర్మకు సంబంధించిన అక్కడ లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా నారా లోకేష్ కోసం నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం, వాళ్ళందరూ కూడా నారా లోకేష్కి సపోర్ట్గా ఉండటంతో ఇప్పుడు పిఠాపురం రాజకీయం కొంత రసవత్తరంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇవన్నీ చూస్తుంటే పిఠాపురంలో మళ్ళీ రాజకీయంగా చిచ్చు రేగబోతుంది. దాంతోపాటు నారా లోకేష్ డిప్యూటీ పదం పైన కూడా ఆయన మాట్లాడటం కూడా కొంత రాజకీయంగా వ్యూహం ఉందనేది కూడా అందరూ అనుకుంటున్నారు.